అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ. నేను ప్రతిరోజు ఈనాడు పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ని మీకు అందించడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు 4వ తారీఖు 9వ నెల 2024. ఈరోజు కరెంట్ అఫైర్స్గా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలను మనం గమనించినట్లయితే, ఫ్రీడమ్ ఎడ్జ్ పేరిట ఏ దేశాలు త్రైపాక్షిక సైనిక విన్యాసాలు నిర్వహించాయి? వాటికి ఆన్సరు దక్షిణ కొరియా, అమెరికా మరియు జపాన్. అంతర్జాతీయ గ్రహ శకలాల దినోత్సవం ఎప్పుడు? ఇది మనం జూన్ 30వ తారీఖున మనం జరుపుకుంటాం. అంతర్జాతీయ గ్రహ శకలాల దినోత్సవం జూన్ 30న జరుపుకుంటాం. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మానవరహిత బాంబర్ విమానం ఏది? ఇది మన భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. దాని పేరు FWD-200B. దీనిని బెంగళూరులో విజయవంతంగా పరీక్షించారు. కేరళలో ఆపరేషన్ పీ హంట్ దేనికి సంబంధించినది? ఈ ఆపరేషన్ పీ హంట్ అనేది ఇంటర్నెట్లో చిన్నారుల అశ్లీల వీడియోలు వెతికే వారిని కనుక్కొని వారిని అరెస్ట్ చేసేయడానికి ప్రారంభించినటువంటి ఆపరేషన్. ఇది ఎక్కడ అంటే కేరళలో. భారత ప్రభుత్వం అందించే శిల్పగురు అవార్డు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందినటువంటి ధవలాయి శివమ్మకు వచ్చింది. ఈ అవార్డును కేంద్ర జౌళి శాఖ వారు ఇచ్చారు. ఇది 2023 సంవత్సరానికి అందించినటువంటి అవార్డు. మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు బ్రూనైలో ప్రవర్తిస్తున్నారు ప్రస్తుతం. బ్రూనై రాజు ఎవరు అంటే హజీ ఆల్ మహ్తడి బిల్లా. ఈయన మన బ్రూనై రాజుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం పారా ఒలింపిక్స్ చూసుకుంటే, ఈ పారా ఒలింపిక్స్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అంటే, మన తెలుగు క్రీడాకారిణి జీవాంజీ దీప్తికి 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించింది. ప్రస్తుతం పారా ఒలింపిక్స్ మనకు తెలిసినటువంటి విషయమే. అది ఫ్రాన్స్లో జరుగుతున్నాయి. అలాగే నిత్య కాంస్యం గెలుచుకున్నారు బ్యాడ్మింటన్లో. ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణం గెలుచుకున్న క్రీడాకారులు ఎవరు అంటే ధనుష్ శ్రీకాంత్. ఈయన ఆల్రెడీ సింగిల్స్లో స్వర్ణం గెలుచుకున్న విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. వ్యవసాయంలో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్లు చూసుకుంటే, ఫస్ట్ది ఖరీఫ్ నెల. ఖరీఫ్ అంటే ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. దీన్ని 5 నెలల కాలం ఇది. ఖరీఫ్ పంటలు ఏంటి అంటే వరి, చెరుకు, మొక్కజొన్న, పత్తి, పొగాకు, జనపనార. అలాగే రబీ చూసుకుంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. రబీ పంటలు ఎప్పుడు అంటే గోధుమ, బార్లీ, ఆవాలు. అలాగే జైద్ చూసుకుంటే మార్చి నుంచి మే వరకు ఉంటుంది. ఇందులో పెసర, కంది, వేరుశనగ మనకి ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల విప్లవాలు చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి ఒకటి చూసుకుంటే, నీలి విప్లవం చేపలకు సంబంధించినది, శ్వేత విప్లవం పాలకు సంబంధించినది, పసుపు విప్లవం నూనె గింజలకు సంబంధించినది, వెండి విప్లవం కోడిగుడ్లు, బంగారు విప్లవం పండ్లు, ఆరెంజ్ విప్లవం నిమ్మ, నారింజ, ఎరుపు విప్లవం టమాటో మాంసం, బూడిద విప్లవం ఎరువులు, బ్రౌన్ విప్లవం సుగంధ ద్రవ్యాలు, హరిత విప్లవం ఆహార ధాన్యాలు, ఎపికల్చర్ తేనెటీగలు, హార్టికల్చర్ ఉద్యానవన పంటలు. ఇవి విప్లవానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. దీని యొక్క PDF నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను